హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ డిఎస్సి పరీక్షలకు సంబంధించి కీ అయితే విడుదల కావడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. అయితే అభ్యర్థులు ఈ కీని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఈ రెస్పాన్స్ షీట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వీడియో కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే మీకు కీకి సంబంధించి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో, అదేవిధంగా మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఇచ్చేస్తాను. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసిన వెంటనే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఇనీషియల్కి అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్, అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ కీపై అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇనీషియల్ కీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి కీ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ మీరు వీటికి సంబంధించి ఎగ్జామ్ రాసినట్లయితే దానికి సంబంధించి కీ చెక్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మీకు సంబంధించి రెస్పాన్స్ షీట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా విండో ఓపెన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వచ్చాక ఇక్కడ మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి. అలాగే మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్పై క్లిక్ చేశాక మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, మీరు క్లియర్గా మొత్తం అంతా కూడా చెక్ చేసుకున్నాక మీకు కట్ ఆఫ్ సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి, మీకు ముందు చెప్తాను. తర్వాత మనం అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి, కీ మరియు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నాక ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు ఆబ్జెక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఇక్కడ గైడ్లైన్స్ అయితే క్లియర్గా చదువుకోవాలి. చదువుకున్నాక ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ మీరు టిక్ చేసేయాలా. టిక్ చేసాక కంటిన్యూ పై క్లిక్ చేస్తే మీకు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్స్ వస్తాయి. వాటిని ఫిలప్ చేసి మీరు ఆబ్జెక్షన్స్ అయితే రైట్ చేసుకోవచ్చు. రైట్, ఈ విధంగా కీ మరియు రెస్పాన్స్ షీట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసాక కీ కోసం వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కట్ ఆఫ్ కోసం అయితే వెతుకులాడుతూ ఉంటారన్నమాట. నేను కట్ ఆఫ్ మీద అయితే ఒకటే చెప్తాను, ఎవరు కూడా కంగారు పడవద్దు. ఓకేనా, కట్ ఆఫ్ మీద ఎవరు కూడా కంగారు పడవద్దు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. దాని ప్రకారం మనము కూడా ఒక సర్వే చేద్దాం. వీటికి సంబంధించి మీకు సర్వే డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తారంటే మీకు సంబంధించి టెట్ స్కోర్ని, అదేవిధంగా కీ చెక్ చేసుకున్నాక మీకు వచ్చిన స్కోర్ని కూడా ఒకసారి కామెంట్ చేసి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా, కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు సంబంధించి టెట్ స్కోరు, అదేవిధంగా మీ యొక్క కీ చెక్ చేసుకున్నాక స్కోర్ని అయితే కామెంట్ చేయండి. టోటల్గా స్కోర్ని కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా యాక్యురసీగా అయితే చేయాలి, ఎవరు కూడా ఫేక్గా చేయకూడదు. చాలామంది అభ్యర్థులు ఎందుకో తెలియదు ఫేక్ మార్క్స్ అయితే ఎంటర్ చేస్తున్నమాట. అవేవి కూడా చేయొద్దండి. మీకు సంబంధించిన మార్క్స్ అయితే ఎంటర్ చేయండి మీ యొక్క కేటగిరీకి సంబంధించి. ఓకేనా, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా వాటికి సంబంధించి మీ యొక్క డిస్ట్రిక్ట్స్ సంబంధించి కూడా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మార్క్స్ అయితే కామెంట్ చేయాలండి. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ చెప్పడానికి మీ యొక్క మార్క్స్ అయితే ఆధారం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టెట్ స్కోర్, మీ యొక్క డిఎస్సి స్కోర్ అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, చాలా
మీకు ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మీకు సర్వే లింక్ కూడా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఇస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా సర్వేలో పాల్గొనండి. రైట్, ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయండి. చాలామంది అభ్యర్థులు లైక్ చేయలేదు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా కట్ ఆఫ్ సర్వేలో పాల్గొంటారు. వాళ్ళకి సంబంధించి మార్క్స్ కూడా ఎంటర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా యూస్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ.